గ్రూప్ మొత్తంలో తిరగమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీలు కార్పొరేషన్స్ డైరెక్టర్లు ఇచ్చారు, ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టలేదు కదా, నీ కులంలో తిరుగు 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 అని తిప్పుతున్నాడు కదా. ఇప్పుడు టైం టేబుల్ ఇచ్చి మరి తిప్పుతున్నాడు కదా, రకంగా స్కూల్ హెడ్ మాస్టర్ టైప్ లో తిప్పుతున్నాడు వాళ్ళు. ఇది చేతిలో పేం బెత్తం పట్టుకుని నువ్వు తిరుగుతావా చేస్తావని తిప్పలా ఇప్పటిదాకా అట్లా తిప్పుతాడు ఇతను. ఆ తిప్పుడు అనేటువంటి దాని ద్వారా భవిష్యత్తులో వీళ్ళు ఎదుగుతారేమో అన్ని వర్గాలు కలుపుతాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి ఇదంతా మిగతా ఏరియాలో ఎట్ట తిరిగాడు, మిగతా అట్లాగా చూస్తే తెలుగుదేశంలో అన్ని ప్రాంతాల్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఒకే ఒక్కడు, తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదవ్ సామాజిక వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల్లో ఉన్న యాదవుల కార్యక్రమానికి వెళ్తా ఉండేవాడు. అదే ఇప్పటికి కూడా అతన్ని సికింద్రాబాద్ లో నుంచోబెట్టింది. అట్లాగే తెలుగుదేశంలో మరొక నాయకుడు ఎవరు ఎదిగారు బీసీల్లో, ఇప్పుడు వీళ్ళ పార్టీలో అట్లాగే తయారు చేయాలన్నటువంటి రూట్ లో ట్రై చేస్తున్నారు. 2019లో జనబలం ఉన్న నాయకుడు జగన్ అన్నారు, అందుకే గెలిచాడు అన్నారు. ఇప్పుడు కులబలం ఉన్న నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది జగన్ కి సంబంధించి మొట్టమొదటి నుండి కనబడుతున్న అంశం. 2014 వచ్చేటప్పటికి అది చేయలేకపోయాడు. ఎందుకు? అప్పుడే జైలు నుంచి బయటికి రావడం, అభ్యర్థులు గొడవ హడావిడి, దాంతో అతను ఆశించింది వర్కౌట్ కాల, ఓటమి పాలయ్యాడు. సాధారణంగా ఓడిపోయాక నెక్స్ట్ ఎవడికి పలుకుబడి ఉంది, ఎవడు డబ్బులు పెడతాడు ఏంటి ఈ రూట్లో చూస్తాడు. కానీ మనం చూస్తే 2014 నుంచి 19 మధ్యలో అతను సోషల్ ఇంజనీరింగ్ హైయెస్ట్ చేసుకొచ్చాడు.